హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేందర్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ లోని వెరైటీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి కంచిపట్టులో లైట్ వెయిట్ అండి, బాగుంటుంది అనమాట. బ్రైడల్ లోనే మనం చాలా అందంగా మనం డిజైన్ చేయించిన శారీ. మస్టర్డ్ ఎల్లోకి మనం ఏంటంటే డిఫరెంట్ గా పళ్ళు అనేది మనం ఎల్లో ఉంది కాబట్టి శారీ అందంగా మనం పింక్ కలర్ తో మనం పళ్ళు అనేది మనం సూపర్ గా మనం క్రియేట్ చేసుకున్నాం. పళ్ళు మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా అందంగా మనం ఒక డిఫరెంట్ గా మనం క్రియేట్ చేసుకున్నాం అండి. లీఫ్ అండ్ క్రీపర్ అంతా కూడా మనం జరీ తీసుకున్నాం. ఫ్లవర్ వచ్చేకాడికి అంతా కూడా మనం ఎల్లో కలర్ కాంబినేషన్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తో మనం సూపర్ గా మనం ఫ్లవర్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక డైమండ్ షేప్ లో విధంగా వచ్చే విధంగా మనం పళ్ళు అంతా కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. చాలా అందంగా మనం 3 కాంబినేషన్స్ తో మనం ఆల్ ఓవర్ శారీ అనేది మనం డిజైన్ చేయించుకున్నాం అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం జరీ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి అంతా కూడా జరీతో మనం క్రేపర్ అనేది ఫ్లవర్స్ అంతా తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి మనం పళ్ళులో ఉన్న పింక్ కలర్ ఇక్కడ తీసుకున్నామండి. మళ్ళీ పింక్ కలర్ తీసుకుంటే ఒక థ్రెడ్ వర్క్ లాగా మనం అందంగా మనం ఫ్లవర్స్ తీసుకున్నాం. మళ్ళీ ఇంకో పార్ట్ వచ్చేకాడికి మంచి రాయల్ బ్లూ, ఇట్లా 3 స్టైల్స్ లో మనం ఆల్ ఓవర్ డిజైన్ ని మనం అందంగా చాలా సూపర్ గా డిజైనర్ గా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి అంతా కూడా చాలా లెంత్ గా కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ పైన అంతా కూడా పింక్ కలర్ తో ఒక కల్నేత బోర్డర్ కూడా మనం అందంగా క్రియేట్ చేసామండి. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుంది, కొంచెం లెంతీ బోర్డర్. కడ్డీ బోర్డర్ కానీ కొంచెం ఇక్కడికి వచ్చేకాడికి చాలా లెంత్ గా బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా ఒక చక్కగా మనం పింక్ కలర్ తో ఒక బోర్డర్ అనేది కూడా హైలైట్ చేసుకున్నాం. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి ఆల్ ఓవర్స్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో మన దగ్గర కలర్ చాయిస్ ఉంటుందండి. అలాగే డిజైన్స్ కూడా మన దగ్గర చాలా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. 2 షాప్స్ లో కూడా. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చి మనకి మంచిగా పింక్ కలర్ తీసుకున్నామండి. ఒక వన్ సైడ్ వచ్చేకాడికి మనకి చిన్న బోర్డర్ ఉంటుంది. ఇంకొక సైడ్ వచ్చేకాడికి చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్, శారీలో ఉన్న కడ్డీ బోర్డర్, లెంతీ బోర్డర్ అనేది మనం హ్యాండ్స్ కూడా ఇచ్చాం. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 6750 పడుతుందండి. 6750 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. మంచి గ్రీన్ కలర్ కి మనకి మంచి బ్రింజాల్ కలర్ తో మన బ్రింజాల్ కాంబినేషన్స్ అండి. మంచి రేర్ కాంబినేషన్స్ అన్నమాట. ఈ బ్రింజాల్ పైన అంతా కూడా జరీతో ఒక లీఫ్ లాగా మనం చక్కగా మనం అందంగా మనం చాలా సూపర్ గా పళ్ళు అనేది మనం హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ మనకి శారీలో పళ్ళులో వన్ పార్ట్ అంతా కూడా ఒక జిగ్జాగ్ లాగా మనం క్రియేట్ చేసామన్నమాట జరీతో. బ్రింజాల్ కాడి నుంచి మంచి అందమైన మనం ఎమరాల్డ్ గ్రీన్ తో మనం హైలైట్ చేసుకున్న శారీ అండి. శారీ పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా మనం జరీతో లీఫ్ అనేది మనం చాలా అందంగా ఒక లుక్ వచ్చే విధంగా మనం క్రియేట్ చేసాము. ఉన్నటువంటి డిజైన్ కానీ ఇక్కడ మనకి స్మాల్ సైజ్ లో ఇచ్చాం. ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికి డబుల్ బోర్డర్ తీసుకున్నామండి. పైన కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేకాడికి అంతా కూడా ఒక టర్నింగ్ బోర్డర్, డిజైనర్ బోర్డర్, కట్ వర్క్ వచ్చే విధంగా మనం డబుల్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. మిడిల్ అంతా కూడా మనకి లీఫ్ డిజైన్ వస్తుంది. కింద వైపు వచ్చే బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుందండి. పైన ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కింద వైపు కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. ఇలా బాగుంటుందండి. మెటీరియల్ వచ్చేకాడికి కంచిపట్టులో లైట్ వెయిట్ లో సాఫ్ట్ సిల్క్ అంటామండి. బాగుంటుంది, లైట్ వెయిట్ పట్టు బాగుంటుంది. బ్లౌజ్ కూడా మనకి వైలెట్ తీసుకున్నాం. రెండు వైపులు కూడా మనం సేమ్ హ్యాండ్స్ కి 2 డబుల్ బోర్డర్ అనేది ఇచ్చామండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 4500 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. 4500 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. చక్కగా మనం శారీ అంతా కూడా మనం మంచి పింక్ తీసుకున్నాం. పింక్ కి మనం 1 మీటర్ పళ్ళు అనేది మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ గా మంచి లీఫ్ గ్రీన్ తో మనం పళ్ళు అనేది డిజైన్ చేసాం. పైన అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో చక్కగా ఒక బొకే స్టైల్లో మనం అందంగా మనం పళ్ళులో మనం క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ అక్కడక్కడ కూడా ఒక డాట్స్ లాగా ఒక స్ట్రోక్ స్టైల్లో మనం జరీతోనే మనం డిజైన్ అనేది హైలైట్ చేసాం. సైడ్ వచ్చేకాడికి ఒక జూట్ బోర్డర్ కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఈ శారీకి బుటీ స్టైల్ తీసుకున్నాం. అంటే మన దగ్గర ఇట్లాంటి బుటీ స్టైల్లో ఉంటుంది, ఆల్ ఓవర్స్ లో ఉంటుంది, బ్రైడల్ స్టైల్లో డిజైనర్ అన్ని కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఈ సారీ వచ్చేకాడికి పింక్ కలర్ ఉంది కాబట్టి ఒకటి వచ్చేకాడికి మంచి గ్రీన్ కలర్ తో ఒక బుట్టి ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి జరీతో గోల్డ్ కలర్ తీసుకున్నాం. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో శారీ అంతా కూడా మనం డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ ఉంటుందండి. కడ్డీ బోర్డర్, జరీ కడ్డీ బోర్డర్ లో కూడా మనం గ్రీన్ కలర్ తో మనం చక్కగా మనం డిజైన్ అనేది బుటీస్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ కింద వైపు కూడా మనం సేమ్ తీసుకున్నామండి. పైన ఉన్నట్టుగా గ్రీన్ కలర్ మళ్ళీ బోర్డర్ రెండు వైపులు కూడా మనం గ్రీన్ కలర్ అని మనం హైలైట్ చేసాం అనమాట. రెండు వైపులు కూడా శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ కాంచీపురం పట్టులో లైట్ వెయిట్ శారీ అండి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. చక్కగా మంచి బ్రైట్ కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దాంట్లో మనకి సేమ్ బోర్డర్ హ్యాండ్స్ కూడా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. ఓకే,
ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 4000 రూపీస్కే మనం ప్యూర్ పట్టు అనేది మనం ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 4000 రూపీస్కి ఈ పట్టు డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ మంచి డిజైనర్ సారీ కొల్లాం పట్టు తీసుకున్నాం. కాంబినేషన్ కూడా మంచి రేర్ కాంబినేషన్ తీసుకున్నాం అండి. మెహందీ గ్రీన్ కి మళ్ళీ మనం బ్లాక్ ఇచ్చాం అనమాట. అంటే ఒక డిఫరెంట్ కాంబినేషన్. చిన్న చిన్న బర్డ్స్ లాగా కట్ వర్క్. వాళ్ళు బ్లాక్ కలర్ తీసుకున్నాం కాబట్టి దాంతో అంతా కూడా ఒక కట్ వర్క్ వచ్చే విధంగా ఒక చిన్న చిన్న స్మాల్ సైజ్ బర్డ్స్ తో చాలా అందంగా మనం చాలా సూపర్ గా డిజైన్ చేసామండి. డిజైన్ చేస్తూ సైడ్ అంతా కూడా మనం ఒక క్రాస్ లైన్స్ లాగా జరీతో తీసుకున్నాం. తీసుకుంటూ ఇక్కడ నుంచి అంతా కూడా మనం మెహందీ గ్రీన్ తో తీసుకున్నామండి. చాలా బాగుంటుంది. చాలా సూపర్ గా చాలా లైట్ వెయిట్ గా మనం కొల్లాం పట్టుని డిజైన్ చేసాం అనమాట. ఈ మెహందీ గ్రీన్ కాంబినేషన్ పైన అంతా కూడా కట్ వర్క్ వచ్చే విధంగా ఒక స్మాల్ సైజ్ బర్డ్స్ డిజైన్స్ తో చాలా అందంగా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ పైన బోర్డర్స్ వచ్చే కాడికి చాలా అందంగా మనం హైలైట్ చేసామండి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మెహందీ గ్రీన్ తో చాలా అందంగా ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఈ టర్నింగ్ బోర్డర్ లో కూడా మీనా వర్క్ అనేది కూడా మనం 2 కాంబినేషన్స్ తో తీసుకున్నామండి. ఒకటి వచ్చేకాడికి గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి పర్పుల్ కలర్. చక్కగా మనం 2 కలర్ కాంబినేషన్స్ తో చాలా అందమైన కాంబినేషన్స్ గా మనం డిఫరెంట్ గా మనం తీసుకున్నాం అనమాట కొల్లాం పట్టుని. శారీ అంతా కూడా చూసినట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మిడిల్ లో కూడా మనం ఎక్కడ కూడా జరీ అనేది తీసుకోలేదండి. పైన ఎలా అయితే ఉందో సేమ్ కింద వైపు కూడా మనం ఆ టర్నింగ్ బోర్డర్ కానీ బ్లాక్ కలర్ కాంబినేషన్, అదే విధంగా స్మాల్ సైజ్ ఒక కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చామండి. బాగుంటుంది. శారీ అంతా లైట్ వెయిట్ ఉంటుంది. చక్కగా మనకి ఇలా వస్తుంది. వీటిలో కూడా కలర్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, అన్ని కూడా 2 షాప్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేకాడికి బ్లాక్ కలర్ కడ్డీ బోర్డర్స్ ఉంటుందండి. చిన్నగా లైన్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3600 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. 3600 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి అస్సాం సిల్క్ అండి. బాగుంటుంది. మంచి స్నఫ్ కలర్ తీసుకున్నాం. స్నఫ్ కలర్ పైన అంతా కూడా పళ్ళులో అంతా కూడా మనం పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది చాలా అందంగా మనం పావు మీటర్ తో పింక్ కలర్ తో చాలా థ్రెడ్ వర్క్ తో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. అది కూడా డిజైన్ చూసినట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్స్ కానివ్వండి మొత్తం కూడా చాలా అందంగా మనం ఒక బ్రైట్ లుక్ వచ్చే విధంగా పళ్ళులో మనం క్రియేట్ చేసుకున్నామండి. ఎలివేట్ అయ్యే విధంగా సైడ్ వచ్చేకాడికి ఒక ట్రయాంగిల్స్ లాగా మనం జరీతో 2 వైపులు కూడా మనం జరీతో తీసుకున్నాం. జరీతో తీసుకుంటూ శారీ మొత్తం కూడా అస్సాం సిల్క్ పైన అంతా కూడా మనం ఒక బుటీ స్టైల్లో అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఒకటి వచ్చేకాడికి పింక్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి జరీతో ఇట్లా మనం 2 కలర్ కాంబినేషన్స్ తో చాలా సూపర్ గా మనం ఈ అస్సాం పట్టు అస్సాం సీకో పైన అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేస్తూ పైన బోర్డర్స్ కూడా మనం చాలా అందంగా క్రియేట్ చేసామండి. పింక్ కలర్ తో ఒక ట్రయాంగిల్ స్టైల్లో మనం పింక్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చాం. ఇంకో బోర్డర్ చూసినట్లయితే జరీతో ఒక రౌండ్స్ గా మనం ఒక బాల్స్ స్టైల్లో మనం అందంగా మనం 2 బోర్డర్స్ ని పైన షోల్డర్ లో మనం క్రియేట్ చేసాం. కింద వైపు వచ్చే బోర్డర్ కూడా మనకి చాలా బాగుంటుందండి. పైన ఉన్నట్టుగానే సేమ్ కింద వైపు కూడా మనం సేమ్ బోర్డర్ డబుల్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కలర్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిలో మన దగ్గర అస్సాం సిల్క్స్ లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ప్లెయిన్ ఉంటుందండి. ప్లెయిన్ ఉంటుంది. అదే విధంగా బోర్డర్స్ కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం 2 బోర్డర్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 975 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 970 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్. ఇలాంటి పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయండి. సారీ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. చూడడానికి కూడా చాలా ప్యూర్ లుక్ ఉంటుంది అనమాట. ప్యూర్ మెటీరియల్ లాగా మనకి చాలా బాగుంటుంది. రాయల్ బ్లూ పైన అంతా కూడా అందంగా మనం డిఫరెంట్ గా మనం చేయించిన సారీ అండి. ప్యూర్ జార్జెట్ అనమాట. ఈ ప్యూర్ జార్జెట్ పైన అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా పళ్ళులో ఒక పావు మీటర్ అంతా కూడా మనం ఒక క్రీపర్ అండ్ ఫ్లవర్స్ తో చక్కగా మనం క్రష్ వచ్చే విధంగా మనం యాంటిక్ జరీతో మనం క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ అక్కడక్కడ కూడా ఒక చిన్న బుటీస్ అనేది కూడా మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది చక్కగా హైలైట్ చేస్తాం. మళ్ళీ కూడా మనం పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనం అందంగా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా మనం ఇచ్చామండి. శారీ అంతా కూడా మనం చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఒక స్మాల్ సైజ్ చాలా అందంగా చాలా క్యూట్ గా ఉన్న డిజైన్స్ అనేది పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనకి ఇంతే దగ్గరగా మనం ఆ డిజైన్స్ అనేది మనం అందంగా తీసుకున్నాం. అవునండి, యాంటిక్ జరీతో మనం చాలా దగ్గరగా మనం తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా 2 చిన్న బోర్డర్స్ లోనే 2 డిజైన్స్ గా మనం క్రియేట్ చేసామండి. ఒకటి వచ్చేకాడికి ఒక స్ట్రోక్ బోర్డర్ లాగా ఉంటుంది. ఇంకోటి వచ్చేకాడికి అంతా కూడా ఒక లైన్స్ వైజ్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుందండి. 2 సైడ్స్ కూడా ఇలాంటి వాటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. కలర్స్ డిజైన్స్ కూడా మన దగ్గర ప్యూర్ జార్జెట్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ తీసుకున్నాం. ప్లెయిన్ తీసుకుంటూ ఇలా ఇచ్చామండి బ్లౌజ్. టోటల్ గా మనకి చాలా లైట్ వెయిట్, అలాగే మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ప్యూర్ మెటీరియల్ అన్నమాట. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి 7150 రూపీస్ పడుతుంది.
1150 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి సిల్క్ కోట పైన డిఫరెంట్ డిజైన్స్ అండి. సిల్క్ కోట షేడెడ్ వచ్చింది. షేడెడ్ తీసుకున్నాం చక్కగా. మనం కింద వైపు పింక్ ఇచ్చాం, పైన వచ్చేకాడికి చక్కగా ఆరెంజ్ కలర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ షేడెడ్ పైన అంతా కూడా మనం ఒక డాన్సింగ్ డాల్స్ అనేది మనం జరీతో చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. చాలా సూపర్ గా మనం డాన్సింగ్ డాల్స్ అనేది జరీతో మనం క్రియేట్ చేసామండి. ఓన్లీ పైన అంతా కూడా జరీ సింగిల్ కాంబినేషన్ ఇచ్చాం. పైన వచ్చేకాడికి ఒక 1 ఇంచ్ బోర్డర్ తో మనం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. కింద వైపు వచ్చేకాడికి షేడెడ్ అంతా కూడా మనం చాలా అందంగా మనం ఆ డాన్సింగ్ డాల్స్ అనేది మనం థ్రెడ్ వర్క్ తో తీసుకున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చేకాడికి మనకి మంచి పింక్ ఉంటుంది. ఈ పింక్ పైన అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ తో ఆ డాన్సింగ్ డాల్స్ అనేది చాలా అందమైన కాంబినేషన్ మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. రాయల్ బ్లూ, మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ తో ఒక డాల్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి ఆరెంజ్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ అనేది మనం డిఫరెంట్ గా మనం ఆ డాన్సింగ్ డాల్స్ అనేది అది కూడా ఏంటంటే పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనం ఇంతే దగ్గరగా ఆ డాన్సింగ్ డాల్స్ అనేది కింద వైపు థ్రెడ్ వర్క్ తో ఇచ్చామండి. కింద వైపు వచ్చే బోర్డర్ కూడా చాలా లెంతీగా మనం అందంగా మనం కడ్డీ బోర్డర్ హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాం. వీటిలో కలర్స్ ఉన్నాయి, వీటిలో కూడా డిజైన్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సేమ్ ఫ్యాబ్రిక్ తో పళ్ళు వచ్చే దగ్గర మాత్రం ఒక చిన్న కడ్డీ బోర్డర్ మనం హ్యాంగ్ అయ్యే దగ్గర తీసుకుందాం. చక్కగా మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసరికి మనకి కింద బోర్డర్ ఏదైతే ఉందో మనకి స్కర్ట్ బోర్డర్ ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేకాడి చిన్న బోర్డర్, ఇంకో సైడ్ వచ్చేకాడి లెంతీగా కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 3550 రూపీస్ పడుతుంది. 3550 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఉంటుందండి ఆఫ్ వైట్ తీసుకున్నాం. మంచి కోటా సిల్క్ అన్నమాట. కోటా సిల్క్ మంచి ఆఫ్ వైట్ ఇచ్చామండి. ఆఫ్ వైట్ పైన అంతా కూడా చక్కగా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక మీడియం సైజ్ తో మ్యాంగోస్ అనేది మనం చక్కగా హైలైట్ చేసామండి. అవునండి. ఆ మ్యాంగోస్ కూడా మనం ఏంటంటే చక్కగా మంచి కాంబినేషన్ ఇచ్చాం. బ్లాక్ అండ్ రెడ్ కలర్ అండ్ వీట్ కలర్ తో మనం చాలా సూపర్ గా మనం మ్యాంగోస్ అనేది మనం థ్రెడ్ వర్క్ తో మనం అందంగా క్రియేట్ చేసాం. ఇది వచ్చేకాడికి మనకి పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం ఇంతే దగ్గరగా మనం ఆ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఒక ప్రింటెడ్ తో మనం చక్కగా మనం బ్లాక్ కలర్ తో చాలా సూపర్ గా చాలా క్యూట్ గా ఉన్న క్రీపర్ డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ బ్లాక్ కలర్ తో ప్రింటింగ్ అనేది ఇచ్చాం. ప్రింటింగ్ అనేది తీసుకుంటూనే మళ్ళీ రెడ్ కలర్ తో కూడా మనం ఒక రాసిల్క్ బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. మళ్ళీ పళ్ళు దగ్గర చూసినట్లయితే మనం ఒక 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా మనం ఆ చక్కటి బ్లాక్ కలర్ తో క్యూట్ గా ఉన్న క్రీపర్స్ అంతా కూడా మనం ఒక 1/2 మీటర్ అనేది హైలైట్ చేసాం. పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మళ్ళీ రెడ్ కలర్ తో మనం రాసిల్క్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే కంటిన్యూ అవుతుంది. కింద వైపు వచ్చేకాడికి కూడా కొంచెం లెంతీగా ఇచ్చామన్నమాట. బాగుంటుందండి. కింద వైపు కూడా కుచ్చుల దగ్గర కూడా సేమ్ క్రీపర్ ప్రింట్ తో రా సిల్క్ బోర్డర్ కూడా రెడ్ కలర్ ఇచ్చి సిల్క్ కోటాలో మన దగ్గర ఇట్లా డిజైనర్స్ లో ఒక్కొక్క పీస్ లో కూడా చాలా వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. రెడ్ కలర్ తో వర్క్ వచ్చింది. అలాగే 3 సైడ్స్ మనకి చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు కాబట్టి రెడ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1650 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. 1650 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం కోట అండి. బాగుంటుంది. మంచి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా షోల్డర్ తో ఒక చిన్న బుటీస్ అనేది మనం అందంగా తీసుకున్నాం. క్రీపర్ అంతా కూడా సేమ్ ఆరెంజ్ కలర్ ఇచ్చాం. ఫ్లవర్ వచ్చే కాటికి అంతా కూడా మనం లైట్ గ్రే కలర్ కాంబినేషన్స్ తో మనం ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే అదే గ్రే కలర్ లో మనం బోర్డర్ బ్యాక్గ్రౌండ్ లో ఇస్తూనే బ్లాక్ కలర్ తో ఒక బాల్స్ అనేది కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసామని క్రియేట్ చేస్తూ షోల్డర్ అంతా కూడా మనం బుటీస్ తో మనం అందంగా ఇచ్చాం. ఈ బాల్స్ డిజైన్స్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఈ బోర్డర్ సేమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేకాడికి ఈ సారీ హైలైట్ ఏంటంటే ఒక స్కర్ట్ బోర్డర్ లాగా మనం ఈ అస్సాం కోటాని మనం క్రియేట్ చేసామండి. ఇక్కడ వచ్చేసి మనకి స్లేట్ కలర్ ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనకి స్లేట్ కలర్ ఉంటుంది. స్లేట్ కలర్ పైన అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ తో క్రీపర్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఒక లైట్ గ్రే కలర్ తో మనం చక్కగా ఫ్లవర్స్ అనేది చాలా సూపర్ గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. పైన ఉన్నట్టుగానే అందమైన బోర్డర్ ఇక్కడ కూడా మనం బాల్స్ బోర్డర్ అనేది ప్రింటెడ్ బోర్డర్ అనేది తీసుకున్నాం. సారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. కోటా సిల్క్ అండి, అస్సాం కోటా. బోర్డర్ మనకి బ్లౌజ్ ఇచ్చామండి. డిజైనర్ బ్లౌజ్ అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 1080 రూపీస్ కే మనం ఈ సారీ 1080 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి టసర్ సిల్క్ లో డిజైనర్ సారీ అండి. మెటీరియల్ వచ్చేకాడికి మనం ప్యూర్ ట్రసర్ తీసుకున్నాం. ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా ప్యూర్ ట్రసర్ ఉంది కాబట్టి మనం మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఒక బర్డ్స్ డిజైన్స్ అనేది అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అండి. ఒకటే కాంబినేషన్ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి సేమ్ పింక్ కలర్ తోనే చాలా దగ్గరగా మనం బర్డ్స్ అనేది మనం అందంగా చాలా సూపర్ గా మనం క్రియేట్ చేసామండి. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఆ డిజైన్ అనేది హైలైట్ చేసాం. పైన షోల్డర్ దగ్గర మాత్రం పింక్ కలర్ తో చక్కగా ఒక రా సిల్క్ పైపింగ్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఇక్కడ పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర మాత్రం చాలా అందంగా మనం ఒక వర్క్ అనేది మనం థ్రెడ్ వర్క్ తో మనం పింక్ కలర్ తో ఒక క్రీపర్ ఒక ఫ్లవర్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర పళ్ళులో మనం ఏదైతే హ్యాంగ్ అయ్యే బోర్డర్ ఉందో
అదే బోర్డర్ మనం ఇక్కడ కుచ్చుల దగ్గర కింద వైపు అంతా కూడా పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా ఒక టర్నింగ్ క్రీపర్ ని 2 లైన్స్ లాగా ఫార్మ్ ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కలర్స్ కూడా మంచి షేడెడ్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అంటే కలర్స్ చాలా మంచి కలర్స్, ఫెస్టల్ కలర్స్ అంటాము, మంచి ఫెస్టల్ కలర్స్ తో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు, సేమ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు. వన్ సైడ్ మాత్రం పింక్ కలర్ తో గోట్ వర్క్ మనం బ్లౌజ్ కి తీసుకున్నామండి. ఓకే ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3590 రూపీస్ పడుతుంది. 3590 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి కోరా సిల్క్ అండి. కోరా సిల్క్ పైన అంతా కూడా మనం ఒక ట్రెడిషనల్ గా మనం ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. అంటే కోరా సిల్క్ పైన మనం కలంకారీ ప్రింటింగ్ అనేది మనం అందంగా తీసుకున్నాం. మంచి గ్రీన్ కలర్ తీసుకున్నామండి. గ్రీన్ కలర్ పైన అంతా కూడా ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనం చక్కగా మనం ఒక కలంకారీ ప్రింట్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కట్ వర్క్ వచ్చే విధంగా ఒక లీఫ్ తో ఒక క్రీపర్ డిజైన్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రియేట్ చేస్తూ బోర్డర్ చూసినట్లయితే మనం గోల్డ్ కలర్ తో మనం జరీ బోర్డర్ అనేది కూడా మనం అందంగా తీసుకున్నాం. జరీ బోర్డర్ తీసుకుంటూ కూడా మనం ఒక లీఫ్ తో ఒక డిజైన్ వచ్చే విధంగా మనం లీఫ్ తో మనం అందంగా మనం బోర్డర్ లో కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ సిల్వర్ జరీతో ఒక బర్డ్స్ డిజైన్స్ అనేది మనం అందంగా చాలా సూపర్ గా మనం క్రియేట్ చేసుకున్నాం. పళ్ళు వచ్చేదంతా కూడా మనం ఒక 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా మనం చాలా సూపర్ గా మనం కలంకారీ ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. కలంకారీ ప్రింటింగ్ తో ఒక క్రేపర్ అనేది మనం అందంగా హైలైట్ చేసాం. క్రేపర్ మీద నిల్చున్నట్టుగా మనం పికాక్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పళ్ళు 1/2 మీటర్. ఈ శారీ అంతా కూడా మనం కట్ వర్క్ లాగా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా కట్ వర్క్ ప్రింటింగ్ లాగా హైలైట్ చేస్తూ కింద బోర్డర్ వచ్చేకాడికి ఇక్కడ షేడెడ్ తీసుకున్నామండి. ఇక్కడికి వచ్చేకాడికి రెడ్ కలర్ హైలైట్ చేసాం. రెడ్ కలర్ పైన అంతా కూడా మనం చాలా అందంగా మనం అందమైన డిజైన్స్ అనేది క్రియేట్ చేసాం. పట్టుకున్నట్టుగా మనం చాలా చక్కగా మంచి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో ఫిగర్ డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. పికాక్ వచ్చేకాడికి కూడా చక్కగా మనం కలంకారీ ప్రింటింగ్ వచ్చే విధంగా హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ రెడ్ కలర్ తర్వాత కింద వైపు బోర్డర్ మనం లీఫ్ తో గ్రీన్ కలర్ హైలైట్ అయ్యే విధంగా జరీ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. బాగుంటుంది సారీ. వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇట్లాంటి మెటీరియల్ లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి షాప్. బ్లౌజ్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం. అది కూడా సెల్ఫ్ లైన్స్ తో ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేకాడికి సేమ్ బోర్డర్స్ ఉంటుందండి. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1320 రూపీస్ కే పడుతుందండి. 1320 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి రాగా సిల్క్స్ లో డిజైన్ చేసిన సారీ. బాగుంటుంది. మంచి స్లేట్ కలర్ అండి. మంచి స్లేట్ కలర్ పైన అంతా కూడా మనం ఒక లైట్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ తో మనం పళ్ళుని ఒక కలర్ఫుల్ గా మనం పళ్ళు అనేది 2 కాంబినేషన్స్ తో పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా ఒక వీవింగ్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. ఆఫ్ వైట్ వచ్చే విధంగా మనం చాలా చక్కగా ఒక ముగ్గు డిజైన్స్ లాగా మనం వీవింగ్ తో మనం చక్కగా మనం వీవింగ్ లో తీసుకున్నాం అన్నమాట డిజైన్ అనేది. నేను తీసుకుంటూ ఇక్కడ కూడా కాంబినేషన్స్ కూడా చాలా అందమైన కాంబినేషన్ హైలైట్ చేసాం. పైన వచ్చేకాడికి పింక్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి చక్కగా ఆరెంజ్ కలర్ తో ఒక డాట్స్ లాగా మనం చక్కగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇట్లా 2 బోర్డర్స్ ని మనం 2 వైపులు కూడా మనం అందంగా క్రియేట్ చేసామండి. మిడిల్ వైపు అంతా కూడా చాలా సూపర్ గా మనం డిజైన్ అనేది చాలా పెద్దవాళ్ళు కూడా యూజ్ అయ్యే విధంగా, అంటే మనం జరీ అనేది టచ్ చేయకుండా చాలా సూపర్ గా మనం ఒక థ్రెడ్ వీవింగ్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి 2 షాప్స్ లో కూడా, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి. అదే విధంగా పైన ఉన్నట్టుగానే సేమ్ ఇక్కడ కూడా మనం 2 బోర్డర్స్ మనం తీసుకున్నాం. బాగుంటుందండి. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. మంచి రాగా సిల్క్స్ లో డిజైనర్ శారీ అన్నమాట. బ్లౌజ్ వచ్చేకాడికి లైట్ గ్రే కలర్ తీసుకున్నాం. టోటల్ గా లైట్ కలర్ ఉంటుంది. ప్లస్ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చామండి 2 వైపులు కూడా. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1500 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 1500 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. రాగా సిల్క్ సారీ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి మంచి కోటా సిల్క్స్ లో డిజైనర్ సారీ అండి. కోటా సిల్క్ లో డిజైనర్ బ్లాక్ కలర్ పైన మనం 3 కలర్ కాంబినేషన్స్ లో డిజైన్ చేయించుకున్న సారీ అండి. కింద వైపు వచ్చేకాడికి బ్లాక్ ఉంటుంది, మిడిల్ లో సపోటా కలర్, పైన వచ్చేకాడికి మంచి రాణి పింక్ ఉంటుంది. చక్కగా మనం రాణి పింక్ పైన అంతా కూడా బ్లాక్ కలర్ తో మనం వర్క్ అనేది చాలా అందమైన వర్క్ అనేది మనం వీవింగ్ తో తీసుకుంటే ఇక్కడ సపోటా కలర్ కూడా మనం సేమ్ వర్క్ అనేది మనకి హైలైట్ అవుతుంది. హైలైట్ అవుతూ పైన వచ్చేకాడికి అంతా కూడా మనం ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్స్ తో 2 పైపింగ్స్ ఇచ్చాం. మిడిల్ లో వచ్చేకాడికి అంతా కూడా యాంటిక్ అండ్ గోల్డ్ జరీతో కూడా ఒక లైన్స్ వైజ్ తో కూడా మనం బోర్డర్ అనేది ఇచ్చామండి. బోర్డర్ అనేది ఇస్తూ పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర మనం చక్కగా మనం జరీతో మనం ఒక చిన్న బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ ఇస్తూ పైపింగ్ అనేది కూడా పీచ్ కలర్ ఇచ్చాం. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నామండి. ఒక డిఫరెంట్ గా అవతల ఆరెంజ్ కలర్ తో ఒక పైపింగ్ అనేది కూడా హైలైట్ చేసాం. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా చక్కగా మనం పైన షోల్డర్ అంతా కూడా వీవింగ్ తీసుకున్నాం.
తీసుకున్నాం. కింద కుచ్చుల దగ్గర వచ్చే కాడికి అంతా కూడా బ్లాక్ కలర్ ప్లెయిన్ తీసుకున్నామండి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మనం వర్క్ తో మ్యాంగోస్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ మ్యాంగో డిజైన్ ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ తో మనం మ్యాంగోస్ అనేది చక్కగా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ పైన ఉన్నట్టుగానే 2 కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ అండ్ యాంటిక్ గోల్డ్ తో మనం బోర్డర్ అనేది కూడా క్రియేట్ చేసామండి. ఇలాంటి వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి డిజైనర్గా 3 కాంబినేషన్స్తో బ్లౌజ్ కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి. బాగుంటుంది. బ్లౌజ్ కూడా మనం డిజైనర్గా వస్తుంది. హ్యాండ్స్కి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1860 రూపీస్ పడుతుంది. 1860 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. షిఫాన్ మంచి లెమనెల్లో. ఈ షిఫాన్ పైన అంతా కూడా మనం మిర్రర్ వర్క్ తో చక్కగా చాలా అందంగా మనం మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేసాం. ఒకటి వచ్చేకాడి పింక్ కలర్, ఇంకోటి వచ్చేకాడి గ్రీన్ కలర్, రాయల్ బ్లూ. ఇట్లా మనం 3 కలర్ కాంబినేషన్స్ తో మిర్రర్ వర్క్ అనేది చాలా సూపర్ గా మనం అందంగా హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ పైన బోర్డర్ వచ్చేకాడికి జూట్ బోర్డర్ ఇచ్చాం. జూట్ బోర్డర్ తో పాటు పింక్ కలర్ అండ్ జూట్ తో కూడా ఒక థ్రెడ్ వర్క్ బోర్డర్ కూడా మనం అందంగా చాలా క్యూట్ గా మనం హైలైట్ చేసుకున్నాం. 3 సైడ్స్ వచ్చిందండి ఇది. అవునండి. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా అందంగా హైలైట్ అవుతుంది. హైలైట్ అవుతూ ఇది షోల్డర్ దగ్గర వచ్చే మాత్రం ఒక బాక్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసామండి. ఒక లైన్స్ లాగా మనం ఒక బాక్సెస్ స్టైల్లో పింక్ కలర్, గ్రీన్ కలర్, రాయల్ బ్లూ అట్లా 3 కలర్స్ 3 మిర్రర్ వర్క్స్ వేరియేషన్ చూపిస్తూ 3 సైజెస్ తో మనం అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ మిడిల్ వచ్చేకాడికి ఒక చక్కగా ఒక స్టైలిష్ గా ఒక డైమండ్ తో మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేసాం. ఈ డైమండ్స్ బోర్డర్ అనేది మనకి ఆ వర్క్ అనేది మనం పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా తీసుకున్నామండి. 3 తీసుకున్నాం. సారీ ఇది వచ్చేకాడికి షోల్డర్ పైన వస్తుంది. కుచ్చులోకి వచ్చేటప్పుడు కూడా అక్కడక్కడ మనం ఆ బోర్డర్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఓకే, స్టెప్స్ పెట్టుకుంటే కనుక ఈ స్క్వేర్ కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చే విధంగా ఇచ్చారు. బోర్డర్ మాత్రం సేమ్ పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా సేమ్ ఇచ్చాం. ఓకే, ఈ సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ తో హైలైట్ అవుతూ వస్తుందండి. సారీ బ్లౌజ్ వచ్చేకాడికి ప్లెయిన్ వస్తుంది. హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ షిఫాన్ మీద మిర్రర్ వర్క్ సారీ మనం ఓన్లీ 1850 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. 1850 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి బేబీ పింక్ అండి. బాగుంటుంది. ప్యూర్ షిఫాన్ మీద ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. బేబీ పింక్ పైన అంతా కూడా చక్కగా మనం ఆఫ్ వైట్ తో మనం ఒక చక్కగా క్యూట్ గా ఉన్న ఫ్లవర్ డిజైన్స్ తో మనం అందంగా థ్రెడ్ వర్క్ తో తీసుకున్నాం. థ్రెడ్ వర్క్ తో తీసుకుంటూ ప్యారెట్ గ్రీన్ తో ఒక వేవీ టైప్ తో మనం బోర్డర్ కూడా మన షోల్డర్ దగ్గర బోర్డర్ కూడా హైలైట్ చేసామండి. ఈ బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ బోర్డర్ అనేది మనం తీసుకుంటూ ఈ చక్కగా మనం ఫ్లవర్స్ అనేది చాలా దగ్గరగా మిడిల్ పార్ట్ అంతా కూడా బేబీ పింక్ పైన శారీ మొత్తం కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ కింద వైపు వచ్చే బోర్డర్ మనం షేడెడ్ లో హైలైట్ చేసామండి. ఇక్కడికి వచ్చేకాడి ప్యూర్ షిఫాన్ షేడెడ్ తీసుకున్నాం. చాలా చక్కగా ఒక చిన్న బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. అది కూడా మనం మంచి కలర్ తీసుకున్నామండి. ప్యారెట్ గ్రీన్ తీసుకుంటూ అదే కలర్ ప్యారెట్ లైట్ గ్రీన్ తో మనం చక్కగా ఒక ఫ్లవర్స్ తో మనం ఒక బంచెస్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ పైన ఉన్న బోర్డర్ మనం కింద వైపు కూడా ఒక వేవీ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ బేబీ పింక్ తో కూడా చక్కగా మనం ఒక చిన్న పైపింగ్ అనేది కూడా గోట్ వర్క్ అనేది కూడా మనం ఇచ్చామండి. సారీ మొత్తం వస్తుందండి. ఆ బోర్డర్ అనేది మనకి సారీ మొత్తం వస్తుంది. కానీ కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారు. 2 కలర్స్ కూడా వీటిలో కూడా కలర్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయండి. 4 కలర్స్ అనేది 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా వీటిలో కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ బ్రోకెట్ క్రేప్ తో మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నామండి. చక్కగా ప్యారెట్ గ్రీన్ బ్రోకెట్ తో ఉంటుంది. హ్యాండ్స్ కి వచ్చేకాడికి వేవీ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 3200 కే మనం ప్యూర్ షిఫాన్ షేడెడ్ సారీ ఇస్తున్నామండి. ప్యూర్ షిఫాన్ షేడెడ్ సారీ ఇది వచ్చేసి మనకి 3200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమ. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.